నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం 9 యూనిట్స్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మనము 10th యూనిట్. సో 10th యూనిట్ మనకి ఏంటిది, కాన్స్టిట్యూషన్. సో ఇందులో మనకి ఎస్ఏ ఆన్సర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సింగిల్ క్వశ్చన్ ఉందన్నమాట. సో అదేంటంటే define constitution and point out the differences between flexible and rigid constitutions. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు, ప్లస్ ఇంకా ఫ్లెక్సిబుల్ ఇంకా రిజిడ్ కాన్స్టిట్యూషన్స్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటివి అనేది మనకి ఈ ఎస్ఏ ఆన్సర్లో ఇచ్చారనమాట. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూసినట్టయితే, Constitution is a set of rules and regulations for the rulers and the ruled. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంట, కొన్ని రూల్స్ ఇంకా రెగ్యులేషన్స్తోని ఉంటుందంట. సో అది ఎవరైతే రూలర్స్ ఉంటారో, లైక్ ఇప్పుడు మన పొలిటికల్ పార్టీ లీడర్స్ లేదంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, సో వాళ్ళందరూ మన రూలర్స్. సో రూల్డ్ అంటే ఎవరు, మనము పీపుల్ ఎవరైతే వాళ్ళ ద్వారా రూల్ అవ్వబడుతున్నారు, సో వాళ్ళు రూల్డ్ అనమాట. It explains the powers and functions of the government and the rights and duties of the citizens. సో కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంట, పవర్స్ ఇంకా ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట గవర్నమెంట్వి, ఇంకా రైట్స్ అండ్ డ్యూటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయంట సిటిజన్స్వి. ఇట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్. సో ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో అదేంటంట, సుప్రీం లా అంట. నెక్స్ట్ డెఫినేషన్స్. ఎస్ఈ ఫైనర్. సో ఇతను ఏమన్నాడంట, కాన్స్టిట్యూషన్ ఈజ్ అ సిస్టమ్ ఆఫ్ ఫండమెంటల్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్. సో కాన్స్టిట్యూషన్ అంట ఒక సిస్టమ్ అంట, అది ఏముంటుందంట, అందులో ఫండమెంటల్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయంట. నెక్స్ట్ కేసీ వేర్. సో ఇతను ఏమంటున్నాడు, కాన్స్టిట్యూషన్ ఈజ్ దట్ బాడీ ఆఫ్ రూల్స్ విచ్ రెగ్యులేట్ ది ఎండ్స్ ఫార్ విచ్ గవర్నమెంటల్ పవర్స్ ఈజ్ ఎక్సర్సైజ్డ్. సో కాన్స్టిట్యూషన్ అనేది బాడీ ఆఫ్ రూల్స్ అంట, అవి ఏం చేస్తాయంట, రెగ్యులేట్ చేస్తాయంట. రెగ్యులేట్ ద ఎండ్స్ ఫార్ విచ్ గవర్నమెంటల్ పవర్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ అంటే గవర్నమెంట్కి ఏదైతే పవర్ ఉందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి కొన్ని రూల్స్ అనేటివి కాన్స్టిట్యూషన్లో ఉంటాయంట. సో ఆ డెఫినేషన్ మనకి కేసీ వేర్ అనే పర్సన్ ఇచ్చినారు. నెక్స్ట్, ఫాలోయింగ్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్స్. సో ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఇంకా రిజిడ్ కాన్స్టిట్యూషన్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటివి. సో ఫస్ట్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ క్యాన్ బి అమెండెడ్ ఈజీలీ. సో అమెండెడ్ అంటే ఏంటి, ఏమన్నా చేంజెస్ ఉంటే ఈజీగా చేయొచ్చు అంట ఎందులో, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్లో. రిజిడ్ కాన్స్టిట్యూషన్ కెనాట్ బి ఈజీలీ అమెండెడ్, ఇందులో ఏమన్నా చేంజెస్ చేయాలంటే మనం ఈజీగా చేయలేము. కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఆర్ నాట్ క్లియర్లీ మెన్షన్డ్. సో ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అనేటివి క్లియర్గా మెన్షన్ చేసి ఉండవంట. బట్ ఏదైతే రిజిడ్లో ఉంటుందో అందులో ఏమవుతుందంట, క్లియర్గా రాసి ఉంటాయంట కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్. నెక్స్ట్, రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ ఆఫ్ పీపుల్ మే నాట్ బి సేఫ్ గార్డెడ్. అంటే ఏవైతే పీపుల్వి రైట్స్ ఇంకా ఫ్రీడమ్స్ ఉన్నాయో అవిటికి ప్రొటెక్షన్ ఉండకపోవచ్చు. బట్ ఏదైతే మనకి రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఉందో అందులో పీపుల్ రైట్స్ ఇంకా ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయబడుతుంది. నాట్ సూటబుల్ ఫర్ ఫెడరేషన్స్. సో ఇది ఫెడరేషన్స్కి సూటబుల్ కాదు, బట్ ఇది ఫెడరేషన్స్కి సూటబులే. ప్రొవైడ్స్ నో స్కోప్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ. సో ఇందులో జ్యుడిషియల్ రివ్యూకి ఎలాంటి స్కోప్ ఉండదు. అదే రిజిడ్ కాన్స్టిట్యూషన్కి జ్యుడిషియల్ రివ్యూలో స్కోప్ అనేది ఉంటుంది. లెజిస్లేచర్ హ్యాస్ అన్లిమిటెడ్ పవర్స్. సో ఏదైతే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఉందో అందులో ఎవరైతే లెజిస్లేచర్ ఉంటారో అతనికి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. అదే రిజిడ్ కాన్స్టిట్యూషన్లో అతనికి లిమిటెడ్ పవర్స్ అనేటివి ఉంటాయి. హైలీ అన్స్టేబుల్. సో ఇది చాలా అన్స్టేబుల్గా ఉంటుందంట, రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఏమో స్టేబుల్గా ఉంటుంది. దేర్ విల్ బి నో డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టిట్యూషనల్ లా అండ్ ఆర్డినరీ లా. సో ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్లో ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ లాకి ఆర్డినరీ లాకి ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదంట. అదే రిజిడ్ కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషనల్ లాకి ఇంకా ఆర్డినరీ లాకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. నో స్కోప్ ఫర్ రెవల్యూషన్స్. సో ఇందులో రెవల్యూషన్స్ అవ్వడానికి ఎలాంటి స్కోప్ ఉండదు, బట్ ఇందులో స్కోప్ ఫర్ రెవల్యూషన్స్ అనేది ఉంటుంది. సూటబుల్ టు పొలిటికల్లీ అడ్వాన్స్డ్ స్టేట్స్. సో ఇది ఎవరికి సూటబుల్, ఏవైతే పొలిటికల్గా అడ్వాన్స్ ఉన్నాయో అలాంటి స్టేట్స్కి సూటబుల్. ఇది డెవలపింగ్ స్టేట్స్కి సూటబుల్ అంట. సూటబుల్ ఫర్ స్మాల్ స్టేట్స్. సో ఏవైతే చిన్న చిన్న స్టేట్స్ ఉన్నాయో వాటికి ఈ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అనేది సూట్ అవుతుంది.
అదే ఈ రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ సూట్ అవుతుంది, ఏవైతే లార్జ్ స్టేట్స్ ఉన్నాయో వాటికి. The best example for flexible constitution is బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. సో ఏదైతే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఉందో అది ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్కి ఒక మంచి ఎగ్జాంపుల్ అంట. అదే మన రిజిడ్ కాన్స్టిట్యూషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఏదైతే కాన్స్టిట్యూషన్ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫాలో అవుతారో ఆ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది రిజిడ్ కాన్స్టిట్యూషన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. సో ఇది మనకి ఎస్ఏ ఆన్సర్, 10th యూనిట్లో ఇంపార్టెంట్ ఎస్ఏ ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.